జనరల్‌గా మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం గదా! అంటే డైరెక్ట్‌గా షేర్లు కొన్నప్పుడు మనం షేర్లు ఎందుకు కొంటాం జనరల్‌గా? ఒకటేంటంటే మనం ఒక ప్రైస్‌లో షేర్ కొన్నప్పుడు ఆ షేర్ ధర పెరిగినప్పుడు దానివల్ల మనకొచ్చే లాభం గురించి కొంటుంటాం. ఇంకొకటి ఏంటి అంటే డివిడెండ్‌లు అంటే ఏదైతే ఆ కంపెనీ మనం షేర్లు కొంటామో ఆ కంపెనీ తమ లాభాలను ఏం చేస్తుందంటే షేర్ హోల్డర్స్‌కు డివిడెండ్ రూపంలో పంచుతూ ఉంటుంది. సో, దానికోసం కొంటూ ఉంటాం. క్యాపిటల్ గెయిన్స్ అంటే తక్కువ కొని ఎక్కువకి అమ్మడం ఇది మనం తీసుకున్నాం. కానీ మీకు ఇంకొక విషయం తెలుసా? షేర్లను అద్దెకివ్వడం ద్వారా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. ఇది మూడవ ఇన్‌కమ్ అనమాట. అంటే షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మూడవ ఇన్‌కమ్ సోర్స్ కూడా ఉంది. ఈ వీడియోలో మనం దాని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఈ వీడియో నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే కనీసం మీరు ఒక 5000 లైక్స్ ఇస్తే ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఎడ్యుకేటివ్ కంటెంట్ అనేది చేయడానికి మాకు మోటివేషన్‌గా ఉంటుంది. మనం షేర్లు కొంటున్నప్పుడు జనరల్‌గా ఏంటంటే షేరు ధర పెరిగినప్పుడు మనకు లాభం వస్తుంది. అదేవిధంగా ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే డివిడెండ్ ప్రకటిస్తాయి. సో, లాభాల్ని షేర్ హోల్డర్స్ పంచుతూ ఉంటాయి. ఆ డివిడెండ్ ద్వారా మనకు డివిడెండ్ ఇన్‌కమ్ అని వస్తుంది. సో, ఈరోజు మనం షేర్ల ద్వారా వచ్చే మూడవ ఆదాయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో, అదేంటి అంటే ఎస్ఎల్‌బీఎం అంటే షేర్లను మీరు అద్దెకివ్వడం ద్వారా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ లేదంటే ప్యాసివ్ ఇన్‌కమ్ సంపాదించుకునే ఒక మార్గం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఎస్ఎల్‌బీఎం అంటే ఏంటి అంటే ఎస్ఎల్‌బీఎం ద్వారా మరి మనం షేర్లను ఎలా అద్దెకివ్వచ్చు? దాని ద్వారా ఇన్‌కమ్ ఎలా సంపాదించవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కదా! అయితే దీంట్లో ఏంటంటే మనకు ఈ సర్వీస్ ఇవ్వడానికి మనకు కొన్ని యాప్స్ మాత్రం ఉన్నాయి. అందులో ఏంటంటే ఈరోజు ఒక ఎగ్జాంపుల్‌గా మనం తీసుకోబోయే యాప్ ఏంటంటే ధన్ అనే యాప్ అనమాట. సో, ఇప్పుడు దీని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. జనరల్‌గా మనం ఏ సందర్భాల్లో అద్దెకిస్తూ ఉంటాం? ఒకటేంటంటే ఇల్లుందనుకోండి అద్దెకిస్తాం. ఫ్లాట్ ఉంటే అద్దెకిస్తాం. ఖాళీ స్థలాలు కూడా అద్దెకిస్తూ ఉంటాం. లేదంటే కొన్ని వస్తువులు అద్దెకిస్తూ ఉంటాం. కానీ అదే విధంగా మనము స్టాక్స్ కూడా అంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్‌ని కూడా మీరు అద్దెకిచ్చి ఎక్స్ట్రా ఇన్‌కమ్ అనేది సంపాదించవచ్చు. సో, దాన్ని ఏంటంటే మనం ఎస్ఎల్‌బీఎం అని అంటూ ఉంటాం. ఇదేంటంటే ఇది సెబీ ఆమోదించినటువంటి ఒక సేఫ్ మెథడ్ అనమాట. సో, ఇందులో ఏంటంటే ఇది ఏదో కొత్తగా మనం ప్రవేశపెట్టింది కాదు. సెబీ ఆల్రెడీ అప్రూవ్డ్ ఉన్నటువంటి ఇది మెథడ్ అనమాట. ఇప్పుడు ఈ ఎస్ఎల్‌బీఎం ఎలా పనిచేస్తుంది అని మనం తెలుసుకుంటే మీరు అంటే మీకు ఆల్రెడీ షేర్లు ఉన్నాయి. అంటే మీరు లెండర్ అనమాట. మీరు అప్పు ఇచ్చేవారు. మీరేం చేస్తారంటే ఒక బారోవర్ అంటే అప్పు తీసుకునే వాడికి అప్పిస్తారు. దీంట్లో మధ్యలో ఏంటంటే ఎక్స్చేంజ్ ఉంటుంది. అది ఎన్ఎస్సి, బిఎస్సి ఉంటుంది. సో, వీళ్ళే మధ్యవర్తిగా ఉండి దీనికి హామీ ఇస్తారనమాట. అంటే ఇక్కడ అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకునేవాడిని ఎట్టి పరిస్థితుల్లో కలవడు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే అప్పు తీసుకుంటారో అతను అద్దె చెల్లిస్తూ ఉంటాడు అప్పు ఇచ్చిన వారికి. సో, ఇదంతా కూడా ఏంటంటే ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇది సెబీ చేత అప్రూవ్ చేయబడినటువంటి మెకానిజం. అయితే ఇప్పుడు అందరికీ వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ షేర్లను అప్పు తీసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో అంటే మనకు డబ్బులు ఇస్తారు కదా, అద్దె కడతాడు కదా, మరి అతను ఆ షేర్లు ఏం చేస్తాడంటే షార్ట్ సెల్లింగ్ చేస్తాడు. అంటే ట్రేడింగ్ చేస్తున్న వారికి, ట్రేడింగ్ అవగాహన ఉన్న వారికి దీని గురించి ఐడియా ఉంటుంది. సో, ఏం చేస్తారంటే ధర తగ్గుతుంది అని ఊహించినప్పుడు మన దగ్గర షేర్లు అప్పుగా తీసుకొని వాటిని అమ్ముతారు. తర్వాత తక్కువ ధరకు కొని తిరిగిస్తారు. షార్ట్ సెల్లింగ్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు మన షేర్లను అప్పుగా తీసుకొని వాటిని తాకట్టు పెడతారనమాట. సో, అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళకి ఏదైతే ధర తగ్గుతుంది అని అనిపించినప్పుడు, ఊహించినప్పుడు ఆ షేర్లను అప్పుగా తీసుకొని అమ్ముతారు. ఆ తర్వాత మళ్ళీ తక్కువ ధరకు కొని తిరిగిస్తారు. సో, ఈ ప్రాసెస్లో వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ వాళ్ళు ఉంచుకుంటారు. అదే మనకి ఇస్తారనమాట. అదే రకంగా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఆర్బిట్రేజ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక షేర్ వాల్యూ చూస్తే ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో మధ్య ధరల వ్యత్యాసం అనేది కనిపిస్తుంటుంది అనమాట. సో, దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా దీన్ని వీళ్ళు చూయించుకుంటారు అనమాట. అంటే తాకట్టు పెట్టి దీన్ని గ్యారంటీగా పెట్టి దీని అడ్వాంటేజ్గా ఉపయోగించుకుంటారు. సో, ఇది మనం వేరే వీడియోలో దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. ఇక ఇంకోటి ఏంటంటే సెటిల్మెంట్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు అతనికి డబ్బు అత్యవసరంగా ఉంది, వేరే దగ్గర సెటిల్మెంట్ చేయాలి అంటే ఆయన ఏదైతే ట్రేడ్ చేస్తున్నాడో వాటిని మొత్తం కంప్లీట్ చేయగలగాలి. లేదంటే సెటిల్మెంట్ మేనేజ్మెంట్ చేయడానికి ఆయనకు ఈ షేర్లు అవసరం కాబట్టి దీనికోసం కూడా తీసుకుంటారు అనమాట. మరి ఇది ఎంతవరకు సేఫ్ అని కనుక చూస్తే ఇది సెబీ రెగ్యులేటెడ్ మెకానిజం కాబట్టి మొత్తం ప్రక్రియను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా నియంత్రించబడుతుంది. అదేవిధంగా ఎక్స్చేంజ్ దీనికి గ్యారంటీ ఇస్తుంది. అంటే మధ్యలో ఎవరైతే క్లియరింగ్ కార్పొరేషన్ ఉందో అది మీ షేర్లను తిరిగి ఇచ్చేలా హామీ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీరు ఏవైతే అప్పుగా తీసుకుంటారో షేర్లు వీళ్ళు 125% కొలెటరల్ పెట్టాలి. అంటే అప్పు తీసుకున్నవాడు షేర్ల విలువలో 125% గ్యారంటీగా అంటే కొలెటరల్గా పెట్టాల్సి ఉంటుంది, తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఏంటంటే ఇక్కడ బారోవర్ షేర్లను తిరిగి ఇవ్వడం విఫలమైతే అది జరగని పని.
బట్ ఎక్స్చేంజ్ అనేది మీకు నష్టపరిహారం చెల్లిస్తుంది. అయితే షేర్లను తాకట్టు పెట్టడం ద్వారా మీరు ఎంతవరకు సంపాదించుకోవచ్చు అనేది ఒకసారి మనం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు బాటా ఇండియా కంపెనీ గురించి తీసుకుంటే ఇక్కడ దీని షేర్ ధర 1750 రూపాయలు ఉందనుకోండి. ఈ షేరును కనుక మనం తాకట్టు పెడితే అంటే మనం అద్దెకిస్తే అతడు మనకి 8 రూపాయలు ఇస్తారు ఒక షేర్కి. సో ఇప్పుడు ఈ 8 రూపాయలు కనుక ఇచ్చినప్పుడు మనకు వచ్చే ఈల్డ్ ఎంత అని చూస్తే అద్దె ఫీజు డివైడెడ్ బై షేర్ ధర అంటే 8 రూపాయలు డివైడెడ్ బై 1750 వేస్తే మనకు 0.46% వస్తుంది నెలకి. సో ఇది యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఎంత సంవత్సరానికి ఎంత వస్తుంది అంటే 5.4% వస్తుంది. సో ఈ 5.4% ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ షేరు డివిడెండ్స్ వస్తాయి, మళ్ళీ దీనికి క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. అంటే అప్పట్లోపల షేర్ ధర పెరుగుతుంది, తర్వాత ఆ కంపెనీ ఇది డివిడెండ్ ఇచ్చే కంపెనీ కాబట్టి డివిడెండ్ వస్తాయి, దానికి అదనంగా ఎక్స్ట్రా ఈ 5.4%. సో ఈ ఈల్డ్ అనేది జనరల్గా ఎలా ఉంటుంది అంటే 1 to 2% దాకా ఉంటుంది, కానీ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది 10 to 18% దాకా కూడా ఉంటుందన్నమాట. ఇక ఇందులో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే మెయిన్గా మన షేర్లను అద్దెకిస్తున్నప్పుడు అంటే మనము షేర్లకు యజమానిగానే ఉంటాం. అంటే మనం ఏదో మన యొక్క రైట్స్ అన్నీ కూడా అతనికి ఇవ్వట్లేదు, అంటే మనం యజమానిగానే ఉంటాం కాబట్టి డివిడెండ్లు కానీ బోనస్లు కానీ బైబ్యాక్లు కానీ స్టాక్ స్ప్లిట్ అయినా కూడా అటువంటి సమయంలో అవన్నీ ప్రయోజనాలు అంటే దాని బెనిఫిట్స్ అని కూడా మనకే వస్తాయి. ఆ అద్దెకు తీసుకున్న వాడు ఎటువంటి ఓనర్షిప్ రైట్స్ రావు. ఇక నెక్స్ట్ ట్యాక్స్ల విషయానికి వస్తే ఇప్పుడు ఏదైతే వాడు అద్దె ఇస్తాడో అంటే షేర్లను అప్పుగా తీసుకుని అద్దె ఇస్తాడో అవన్నీ కూడా మనకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కిందకి వస్తాయి. సో అవి ఏంటంటే ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ట్యాక్స్ పడుతుంది. ఇక ఇక్కడ ఏంటంటే ఇక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏమైనా పడుతుందా అనేది ఒక డౌట్ వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనం షేర్లను అమ్మట్లేదు, షేర్లను అమ్మనంత వరకు మనకి ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడదు. ఇక నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్ డీటెయిల్స్లోకి వస్తే ఈ కాంట్రాక్ట్ మనకు ఎంటర్ అయినప్పుడు దీని యొక్క డ్యూరేషన్ 1 నెల నుండి 12 నెలల వరకు ఉండొచ్చు. సో దీని ఎక్స్పైరీ జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రతి నెల మొదటి గురువారం అనేది ఎక్స్పైరీగా ఉంటుంది. అంటే ఇప్పుడు 1 నెల రోజులు తీసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ ఆ నెల మొదటి గురువారం రోజు ఎక్స్పైర్ అవుతుంది అనమాట. మనం వీడియో మొదట చెప్పినట్టుగా ఈ SLBM ఫీచర్ అనేది మనకు కొన్ని యాప్స్లో ఉందన్నమాట. సో అందులో ఏంటంటే మనకు బెస్ట్ యాప్ ఏంటంటే ధన్ అనే యాప్. సో దీంట్లో ఈ SLBM ఫీచర్ అనేది దాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. అంటే మనం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు అంటే అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి యాప్ మొత్తం ఇన్స్టాల్ చేసుకొని యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఏంటంటే మీరు SLBM అనే ఈ ఫీచర్ను మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకు యాక్టివేషన్ ఫీజు అనేది 200 రూపాయలు ఉంటుంది. ఇది డీమ్యాట్ ఖాతాలో ఈ SLBM అనే ఫీచర్ను ఎనేబుల్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇది యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా కూడా మీ స్టాక్స్ను అద్దెకిచ్చుకోవచ్చు వేరే వరకు. మరి ఇప్పుడు ఈ డాష్ బోర్డ్లో ఈ ఫీచర్ మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనము స్టాక్స్ ఎలా అద్దెకివ్వచ్చు అనేది చూసుకుంటే సో మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మీరు దీంట్లో మీకు ఏ స్టాక్స్ డిమాండ్లో ఉన్నాయి అంటే ఏ స్టాక్స్ అద్దెకి రెడీగా ఉన్నారో మీకు ఆ స్టాక్స్ అనేది కనిపిస్తుంది. దానికి ఎంత ఫీజు చెల్లించడానికి వారు సిద్ధంగా ఉన్నారు అనేది మనకు అందులో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అదేవిధంగా దాని పక్కనే మనకు యాన్యువలైజ్డ్ ఈల్డ్ అంటే ప్రతి స్టాక్ మీద మనకు యాన్యువల్గా ఎంత ఈల్డ్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా అక్కడ కనిపిస్తుంది. సో అప్పుడు ఇవి రెండు చూసిన తర్వాత మన పోర్ట్ఫోలియోలో ఉన్న ఏ స్టాకు దీనికి అర్హత ఉంది అనేది మనకు ఈ పసుపు రంగులో హైలైట్ చేయబడుతుంది. ఒక్కసారి మీ స్టాక్ కనుక అర్హత ఉందనుకోండి, సో దాంట్లో ఆ స్టాక్ను మీరు ఎంచుకొని దాన్ని మీరు మళ్ళీ ఆఫర్ ఇవ్వచ్చు అనమాట. అంటే మీకు ఇక్కడ బారోవర్ అంటే ఎవరైతే అప్పు తీసుకోబోతున్నాడో 13% ఆఫర్ ఇచ్చారనుకోండి, లేదు నాకు 18% కావాలి అని చెప్పేసి మీరు కూడా కౌంటర్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఇవి రెండు కూడా మ్యాచ్ అయితే అప్పుడు అవి అద్దెకు వెళ్ళిపోతాయి అనమాట ఆ షేర్లు. మీరు మీ స్టాక్స్ అద్దెకి ఇచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ను కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే మీరు ఒకసారి ఏ స్టాక్స్ అద్దెకి ఇచ్చామో ఒకసారి చూడండి, దాంట్లో మళ్ళీ మీరు ఎంతెంత ఇన్కమ్ అనేది దాంట్లో వస్తుంది అనేది అంటే మీ అద్దె ఇన్కమ్ అది దాన్ని మానిటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాని యొక్క ఆ కాంట్రాక్ట్ యొక్క ఎంత గడువు ఉంది, ఇంకా 1 మంత్ ఉందా 2 మంత్స్ ఉందా అది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అదేవిధంగా మీ టోటల్ దాంట్లో ఎంత ఆదాయం వచ్చింది అనేది కూడా మనం దాంట్లో చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దానిలో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే 31 డిసెంబర్ 2026 వరకు కూడా ఈ SLBM ఆదాయంపై బ్రోకరేజ్ అనేది ఉందన్నమాట. అంటే మధ్యలో కమిషన్స్ ఏమి ఉండవు అనమాట. అదేవిధంగా హిడెన్ ఛార్జెస్ కూడా ఏమీ లేవు. అయితే చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే మరి SLBM అనేది మంచి ఆలోచనైనా కాదా అంటే ఇది ఒక స్మార్ట్ ఐడియా అని చెప్పవచ్చు. సో ఎందుకు స్మార్ట్ సెలక్షన్ అంటే మీరు మీ షేర్లను మీరు అమ్మకుండానే మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీకు ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అయింది. అదేవిధంగా ఇవి ఎంతవరకు సేఫ్ అంటే దీని మార్జిన్లు మనకు
ముందుగానే ఈ మార్జిన్ ఫిక్స్ చేయబడుతుంది కాబట్టి రిస్క్ చాలా తక్కువ అనమాట. ఇంకోటి ఏంటి అడ్వాంటేజ్, ఇది 100% సెబీ, ఎన్ఎస్సి అండ్ బిఎస్సి రెగ్యులేటెడ్ కాబట్టి ఇక్కడ కూడా మనకు ఎటువంటి సమస్య లేదు. ఇక ఇంకోటి ఏంటంటే ఇది ఐడియల్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ అనమాట. అంటే మీరు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది ఐడియల్గా ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ షేర్లలో ఎవరైతే ఈక్విటీలో పెట్టే వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మే పెడతారు కాబట్టి మీకు ఆ అద్దె అనేది మీకు కంటిన్యూగా సంపాదించే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇటు స్టాక్స్ డివిడెండ్స్ వస్తాయి, క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి, అదే రకంగా అద్దె కూడా లాంగ్ టర్మ్లో వస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే మీ షేర్లు అనేవి మీరు ఒక ఇల్లు లాగా భావించవచ్చు. సో దీంట్లో ఏంటంటే అద్దె చెల్లించడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నప్పుడు వాటి మీద ఎందుకు మీ ఇంటిని ఖాళీగా ఉంచుతారా? సో ఇది కూడా షేర్లను కూడా ఖాళీగా ఉంచకండి. సో ఇందులో ఏంటంటే ఈ ధన్ వంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మళ్ళీ తక్కువ ఖర్చుతో ఉంటుంది. సో మీ పోర్ట్ఫోలియో నుండి ఈరోజే మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ను, అడిషనల్ ఇన్కమ్ను సంపాదించడం ప్రారంభించండి. సో మీరు ధన్లో అకౌంట్ ఓపెన్ చేయడం కోసం మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరు ధన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.